అమ్మ మీ పేరమ్మా? నా పేరు గోవిందమ్మ అండి. ఇదే రాజధాని ప్రాంతం అమ్మ ఇది. తుళ్ళూరు. ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చంద్రబాబు వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఓన్లీ అమరావతి పేరు చెప్పి అప్పులు తెచ్చి ప్రజలపైన భారాన్ని మోపుతున్నాడు చంద్రబాబు అని చెప్పి అయితే ఆయన మాట్లాడుతున్నాడు. ఎలా చూస్తారు ఒక అమరావతి ప్రాంత మహిళగా? ఈరోజు ఆయన చేసిన పనులన్నీ ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద నెట్టేస్తున్నారండి. ఇదంతా ఆయన చేసిన పని. అభివృద్ధి అనేది చేయలేదు, ప్రజల మీద భారాన్ని మోపారు. అక్కడ ఖజానా అంతా ఖాళీ చేసి ఇంకా మా భూముల్ని మేము ఇచ్చినటువంటి భూములు కూడా తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులన్నీ ఎక్కడ నిర్మాణానికి వాడింది లేదు. మరి అవన్నీ ఎవరు దోచుకు తిన్నారో మాకైతే తెలియదు. ఆ లెక్కలన్నీ తీస్తే ఆయనకి ఇక్కడ ఈ రేట్లు చూసి కళ్ళు చెదిరిపోతున్నాయని మాట్లాడుతున్నారు. మాకైతే వాళ్ళు దోచుకున్న సొమ్ము ఇంతని అసలు రేపు బయటకు వస్తే మా గుండెలు పగిలిపోయేలా ఉన్నాయి. ఆ రకంగా దోచుకు తిన్నారు. పైపెచ్చి ఈ రకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రజల సొమ్ముని ఏ రకంగా దుర్వినియోగం చేశారో ఈయన ఉదాహరణ. ఆ రోజు రావడమే ప్రజావేదిక కూల్చేశారు. ఏమైంది? ఎందుకంత కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు మీకు ఎందుకు? ఎంతో చక్కగా ఉన్న బిల్డింగ్ మీరు దేనికో దానికి యూజ్ చేసుకోపోయారా ప్రభుత్వం తరపున? అలా కాకుండా మంచిగా ఉన్నదాన్ని కూల్చివేసేసి ఆ కూల్చివేత్త మొదలుపెట్టి ఎక్కడ అభివృద్ధి చేయకపోగా ఎక్కడ ఏం దొరుకుతుందా, ఏది కబ్జా చేద్దామా, ఏది దోచుకుందామా అని అందరూ ఎదురు చూశారు తప్ప ఒక్కళ్ళు కూడా సవ్యంగా అధికారంలో వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి ఎవ్వరూ పనిచేసిన పాపాన్ని పోలా. అదేమంటే ఆయనకి భయపడి ఆయన ఏది చెప్తే అది ఆయన తానా అంటే వీళ్ళు తందానా. అంటే రీసెంట్గా పడిన వర్షాలకు కూడా అమరావతి ప్రాంతం అంతా మునిగిపోయింది. మొత్తం పంపులు పెట్టి మోటార్లు పెట్టి తోడడానికే సరిపోతుందని చెప్పేసి అయితే మరోవైపు కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు ఏం చెప్తారు సమాధానం? అమరావతి అనేది ఎప్పుడు ముంపు ప్రాంతం కాదని మొట్టమొదటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం. ఆ రోజు అందరూ నిర్ణయం తీసుకునే చెప్పారు. ఇది అనుకూలమైన ప్రాంతం, ఇక్కడ మౌలిక సదుపాయాలు మంచిగా మౌలిక వసతులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇటు కృష్ణానది ఉంది, నీటికి ఇబ్బంది లేదు కాబట్టి అన్నిటికీ అనుకూలమైనటువంటి ప్రాంతం అని చెప్పి అందరూ ఆమోదించి అసెంబ్లీ సాక్షిగా నిర్ణయం తీసుకుంటేనే ఈరోజు రాజధాని అని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి వీళ్ళ అధికారంలో రాగానే ముంపు ప్రాంతం అయిపోతుందా? అంటే ఏమి చేతగాక పనిచేయడం చేతగాక దీని మీద ఏదో ఒక నిందలు వేసేసి దీన్ని ఎడారని, శ్మశానం అని, లేకపోతే ముంపు ప్రాంతం అని, ఇక్కడ చంద్రబాబు బినామీలు ఉన్నారని, లేకపోతే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఇలాంటి అవాస్తవాలు ఎన్నో మాట్లాడారు. వాటన్నిటినీ ప్రతిదీ కూడా మేము ఇవి నిజాలని చెప్పి ప్రజలందరికీ చెప్పాం. పాదయాత్రల ద్వారా తేల్చి చెప్పాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వయంగా లైవ్లో చూపిస్తూ కూడా ఇక్కడ కొంతమంది ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు కూడా ఇక్కడ అంతా పరిశీలించి ఇది ఎలాంటి ముంపు ప్రాంతం కాదని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఒకటి చెప్పండి, రీసెంట్గా పడిన వర్షాలకు అమరావతి మునిగిందా మునగలేదంటే ఏం చెప్తారు? అసలు ఏం మునగలేదండి. వాళ్ళు ఇప్పుడు తవ్వారు భూమి, ఇక్కడ రోడ్డుని అమరావతి నిర్మాణం చేయకపోగా ఇక్కడ ఉన్న భూమిని తవ్వి ఇక్కడ దొరికినటువంటి ఇసుక కానివ్వండి, కంకర కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి, ఇనుములు కానివ్వండి, మొత్తం ఏది అందుబాటులో ఉంటే అదంతా దోచుకుపోయి మొత్తం తవ్వడం వల్ల గుంటలు పడి అక్కడ నీళ్లు నిలబడితే దాన్ని ముంపు ప్రాంతం అని వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళంతా చూపించడం జరిగింది. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ కట్టడాల్లో ఉన్నటువంటి నీరు నిలబడి ఏదైతే ఉందో దాన్ని కూడా పరిశీలించి ఇక్కడ కట్టబడినటువంటి ఈ నీటికి కూడా ఇన్నాళ్ళ నుంచి ఇలా నీళ్ళల్లో ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, వీటికి ఎలాంటి తుప్పు అనేది లేదు కాబట్టి మంచి పరికరాలు వాడారు కాబట్టి ఇది మళ్ళీ కట్టడానికి ఇబ్బంది ఏమి ఉండదని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పారు. సో ఇది నిజంగాని వాళ్ళు చెప్పేది ఏముంది? ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వాస్తవాలు ప్రచారం చేస్తున్నారో అందరికీ తెలుసు. సాక్షి ఛానల్ ఏం మాట్లాడుతానో అందరికీ తెలుసు. మరి ఇంకా ఎందుకు వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం ఏమిటి? ఇక్కడ కళ్ళకు కట్టబడినట్టు చూపిస్తున్నారు. ఎంతోమంది ప్రాంతానికి ఇట్లా అభివృద్ధి జరుగుతుందని కూడా వాళ్ళు కూడా స్వయంగా వచ్చి ఇక్కడ చూస్తున్నారు, ప్రత్యక్షంగా చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు, వాస్తవాలన్నీ తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ అమరావతి అనేది ఎప్పటికీ ముంపు ప్రాంతం అయితే కాదు. గాంధీ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏడాది కాలంలో మొత్తం అంతా అప్పులు చేసి ప్రజలపైన భారం చేస్తున్నాడు, అట్లానే అమరావతి పేరు చెప్పి చాలా వేల కోట్లు దోచేస్తున్నాడు, తన బినామీ కాంట్రాక్ట్లకి దోచిపెడుతున్నాడు, గతంలో ఉన్న టెండర్ల కన్నా ఇప్పుడు టెండర్లు పెంచేసి ఇస్తున్నాడు, ఇంత అవసరం ఏముంది, ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గర మంచి చక్కనైన బిల్డింగ్లు కట్టుకోవచ్చు అనేసి అయితే ఆయన మాట్లాడుతున్నాడు. ఒక అమరావతి ప్రాంత వాసిగా ఏం చెప్తారు దీనికోసం? నువ్వు అమరావతిలో బిల్డింగ్ ఎందుకు కట్టా? తాడేపల్లి ఎందుకు కట్టావు? తాడేపల్లి కట్టి అమరావతిలో రాజధానిలో బిల్డింగ్ కట్టానని చెబుతున్నావు నువ్వు. తాడేపల్లి అవతల రాజధాని అది. ఎక్కడ కట్టినా ఆయన అమరావతి రాజధాని అన్నాడు, అమరావతి కట్టి చూపించాడు ఎంతో కన్నా. కానీ మీరు అబద్ధాలు ఆడారు. ఆయన ఏం కట్టలేదు, అంత గ్రాఫిక్స్ అని మీరు చెప్పారు. సరే నువ్వు 3 రాజధానులు అన్నావు, ఎక్కడన్నా ఒకటి ఏడ్చావా? నువ్వు ఒక రాజధాని ఏడ్చావా? చేసి చూపించాలిగా. నీది ఎక్కడ ఒక్కడు కూడా సాగలా. నీ మాట సాగిందా ఏమన్నా? సాగకపోగా ఇవాళ నీ మూలాన పెద్ద పెద్ద ఆఫీసర్లు మొత్తం పాపం జైలు పాలయ్యారు నీ మూలానే.
అది ఎవరి మూలాన కాదు, నీ మూలం జైలు పాలయ్యారు. కానీ అక్రమ కేసులు కావాలని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అక్రమంగా చేశారు. నువ్వు చేసావు అక్రమంగా అరెస్టులు. ఎట్ట చేసావంటే ప్రతిదీ అక్రమంగా అరెస్టులు చేసావు. చేయని దేవుడిని నువ్వు 13 జిల్లాల్లో ఎన్ని వేల కేసులు పెట్టించావు నువ్వు అక్రమంగా. అంటే ప్రభుత్వం లెక్కర అమ్మితే ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, ఇందులో స్కామ్ ఎక్కడ జరిగింది, ఎక్కడ అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు చెప్తున్నారు. ఆదాయం ఏది? ప్రెస్ మీట్ చెప్పావా? పెట్టి చెప్పావా దీంట్లో ఈ లిక్కర్లో ఇంత ఆదాయం వచ్చింది, ఇది దీనికి వాడాను, ఖర్చులు ఇంత, మరి ఇవన్నీ జమాబందీ లెక్క ఏమైనా చెప్పావు నువ్వు? ఎప్పుడైనా చెప్పావా? ప్రెస్ మీట్ పెట్టావా అసలు ఎప్పుడన్నా నీ 5 సంవత్సరాల అయాములో? ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి కళ్ళబల్లి కబుర్లన్నీ చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా చేస్తున్నాడు, అడ్డ చేస్తున్నాడు, ఇట్టారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అడ్డగోలుగా చేయడు బాబు. ప్రజలకు నమ్మకం ఉంది చంద్రబాబు మీద, అందుకే ఆయనకి 164 సీట్లు అప్పచెప్పారు. నీకు అందుకే 11 సీట్లు దింపారు. ఏదైనా నువ్వు సిగ్గు తెచ్చుకొని మాట్లాడుతూ నేర్చుకో. నీకు భాషే సరిగ్గా మాట్లాడటం రాదు, ప్రజలు మెప్పియటం రాదు, ప్రజా పరిపాలన రాదు, అసలు పరిపాలనే చేత కాదు. ఆయన అప్పు చేశాడంటే ఆయన అప్పు చేస్తే ఇక నువ్వు చేసిన 10 లక్షల కోట్ల అప్పులు కూడా ఆయన వడ్డీ కడుతున్నాడు, అప్పులు తీరుతున్నాడు. ఇంకా ఆయన అప్పు తెచ్చాడంటే ఏంది? అది తెస్తాడు, తెస్తే ఆయన చేసిన పని చూపిస్తాడు. నువ్వు 10 లక్షల కోట్ల అప్పు తెచ్చి నువ్వు చూపించు, మరి నేను చేశాను ఈ రాష్ట్రానికని. ఎక్కడ నువ్వు పోలవరం పూర్తి చేయలేదు, మరి అక్కడ రాజధాని ఎక్కడా కట్టలేదు, మరి హైకోర్టు కడతానన్నావు కర్నూలు, అది లేదు. నువ్వేం చేశా? జీతభత్యాలు కూడా సరిగ్గా ఇవ్వాల నువ్వు. ఏది నువ్వు ఉన్నన్నాళ్ళు జీతభత్యాలకు కూడా పోలీసులు కూడా ఏడవటమే నీ మూలాన. అందరూ ఏడిచారు, ఉద్యోగస్తులు మొత్తం ఏడిచారు. మరి ఇవాళ అట్లాంటి పరిస్థితి 10 తారీఖు జీతాలు వేస్తున్నాడు. అంటే మరోవైపు ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షాలకి అమరావతి ప్రాంతం మునిగిపోయిందని చెప్పేసి ఐకానిక్ టవర్స్ ఏదైతే ప్రాంతం ఉందో ఐకానిక్ టవర్స్ పిల్లర్లు మొత్తం నీట మునిగిపోయాయని చెప్పేసి ఒక ఫోటో సర్క్యులేట్ అవుతుంది. ఏంటి వాస్తవం ఏంటి? ఈయన ఏం చదివాడు? ఈయన ఇంజనీర్ చదివాడా? నీళ్లు లేవు. ఇవాళ ఇంజనీర్లే నాతో అన్నారు నేను పొలం వెళ్తే. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతా ఇది ముంపు ప్రాంతం అన్నాడు. ఎక్కడ చుక్క నీళ్ళు అవపడతలేదు. ఆయన తీసిన గోతుల్లోనే నీళ్లు ఉన్నాయండి. మరి ఇప్పటికే ముంపు ప్రాంతం అని చెబుతున్నాడని వాళ్ళే చెబుతున్నారు, అక్కడికి వచ్చిన ప్రైవేట్ ఇంజనీర్లే. మరి వాళ్ళు మాత్రం కూడా నీకు తెలియకపోతే నువ్వెట్టాని ముఖ్యమంత్రి అయ్యావు, నువ్వెట్టాని ప్రజా పరిపాలన చేసావు. నువ్వు సరే, నువ్వు అమరావతి మీద కక్ష ధోరణితో అమరావతి కట్టలేదు. పోలవరం ఎందుకు కట్టలేకపోయారు? పోలవరం ఎందుకు కట్టలే? మీరు దేనికి కట్టలా? అది కట్టలేకపోయావు. ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసావు, కనీసం పునాది రాళ్ళని వేసావా నీ జిల్లాలో? ఎందుకే నువ్వు మాట్లాడే మాటలన్నీ అబద్ధం మాటలు మాట్లాడతావు? నీ మాటలు చెల్లవు. నీ మాటలు ఎవరో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మళ్ళీ గెలుస్తానంటున్నావు. ఏంది నువ్వు గెలిచేది? నా బంధు. నువ్వు గెలిస్తే ఖచ్చితంగా నేను బ్యారేజీ మీద, లేకపోతే మీరేమవుతారు? నీకు అటొకటో ఇటొకటో తీసేయాలి ఈసారి. నీకు ఎక్కడ ఎవరో. ఎందుకంటే ఇవాళ నువ్వు ప్రతిపక్షంలో ఉండి కూడా ఒక్కటి మాట్లాడుతున్నావా? ప్రజల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఉద్యోగస్తులను అంటానంటున్నావు, చంద్రబాబు నాయుడు వ్యవహారం చూస్తానంటున్నావు, మరి లోకేష్ వ్యవహారం చూస్తానంటున్నావు, అన్ని వడ్డీతో సహా తేలుతానంటున్నావు. అట్టు పెట్టినాడు కట్టున్నారంటాడు మీ రాంబాబు గారు. అది అంత ముంగల కొడాల నానిగాడు కూడా అన్నాడు, ఒక్కటి టచ్ చేసి చూడరా అన్నాడు లోకేష్ని. చేశారుగా టచ్. ఏడే ఆ మొండి ఆడదక్కున్నాడు, ఆ ముండే హాస్పిటల్లో ఉన్నాడు. సాలిసాల దద్దమ్మ మాటలు, దద్దమ్మ వ్యవహారాలు, నోటికి ఏది వస్తే అది మాట్లాడితే సరిపోయిద్దా? వయసుని బట్టి మాట్లాడుకోవాలి, దాని సబ్జెక్ట్ని బట్టి మాట్లాడాలి, ఇంగిత జ్ఞానంతో మాట్లాడుకోవాలి, కడుపుకి అన్నం తినే మాటలు మాట్లాడుకోవాలి. నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా. అంతేగాని ఎట్ట పడితే అట్ట నీచంగా మాట్లాడితే సభ్య సమాజం మెచ్చదో, అది రాదు. నీకు ఇవాళ నీ ప్రెస్ మీట్లో నువ్వేమంటున్నా? ఎద్దు దున్నా ఎద్దు బర్రె అంటున్నావు. ఎద్ది అంటే కాట కట్టేమంది అంటారు గవర్నమెంట్లో. గవర్నమెంట్ తెలియని గవర్నమెంట్, అంత తెలియని అవివేకమైన గవర్నమెంట్ అని చెప్పుకుంటారు. ఎద్దిని కాట కట్టేయండి అని. ఎద్ది అంటే ఏందా, కాట కట్టేయడం ఏందని ఆలోచన నీకు ఇప్పుడు తెలియదు. నువ్వు ఎట్లాంటి పరిపాలన దక్షుడువా? నువ్వు నీ వల్ల ఏమీ కాదు. నువ్వు అంత చేతగానివాడివి. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావు, హతపాతాళాన్ని తొక్కేసావు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే కనీసం నేను ఇంకోటి కూడా చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గెలవడం కాదు, ఇంకోసారి గెలిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడింది. లేకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది.